స్టోరీ వింటే మీరు స్టన్ అయిపోతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ అమెరికాలోని ఒక హోటల్లో పనిచేస్తుంది. ఈమె వయసు 40 సంవత్సరాలు. ఒక రోజు ఈమె పనిచేస్తున్న హోటల్లో ఒక 28 సంవత్సరాల కోటీశ్వరుడు వచ్చాడు. అతడు హోటల్లో ఉండి వెళ్లిపోయిన తర్వాత అతని రూమ్ ని ఈమె క్లీన్ చేస్తున్నప్పుడు వాడి పడేసిన కండోమ్ కనిపించింది. ఆ కండోమ్ నుంచి ఈమె అతని వీర్యాన్ని సేకరించి తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుని ఒక బాబును కనింది. ఆ బాబుకి 3 సంవత్సరాల వయసు వచ్చాక కోర్టుకు వెళ్లి ఆ కోటీశ్వరుడి పైన కేసు వేసి గెలిచి $2 మిలియన్ అతని దగ్గర నుంచి లీగల్ గా లాక్కుంది. $2 మిలియన్ అంటే మన కరెన్సీలో 16.5 కోట్ల రూపాయలు. చూడండి, ఒక మహిళ కేసు వేస్తే తప్పు చేయని పురుషుడు కూడా చివరికి ఓడిపోవాల్సి వచ్చింది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఈ మహిళ తనకు పుట్టిన బిడ్డకు ఆ కోటీశ్వరుడు పేరే పెట్టింది. అయితే ఇప్పుడు ఆ కోటీశ్వరుడు ఈ మహిళ పైన రిటర్న్ కేసు పెట్టి ఆమెను శిక్షించేందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మహిళ చేసింది రైటా రాంగా? ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షించాలి కింద కామెంట్ లో చెప్పండి.